నల్లచెల్ల మండలంలోని నల్లచెల్ల పిహెచ్సి పరిధిలోని దుబ్బవర్ల జగన్నాథపురం గ్రామాల్లోని జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలు మరియు వెక్టర్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలకు పరిశీలన చేయడానికి మరియు అవగాహన కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలన చేయటం, గృహముల సందర్శనలోని గృహస్థులకు దోమల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులపైన అవగాహన కల్పించడం జరిగింది. మరియు డ్రై డే ప్రాముఖ్యతను, లారో డ్రైనిటీని గుర్తించుట, వారానికోసారి గృహముల వద్ద పొడి వాతావరణం ఏర్పాట్లు చేయడం ద్వారా కాలానుగుణ వ్యాధులను అరికట్టవచ్చని చెప్పారు. ఈ ఫీవర్ సర్వే పైన సబ్ యూనిట్ అధికారి మాట్లాడుతూ, ప్రస్తుత జ్వరపీడితులను గుర్తించే సమీపంలోని హెల్త్ అండ్ వెల్ఫేర్ కేంద్రాల్లో ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని మరియు కీటక జనిత ప్రదేశాలను గుర్తించడం ముఖ్య ఉద్దేశమని, ఈ కార్యక్రమంలోని గ్రామ ఆరోగ్య కార్యదర్శులు సుహాస్ని, నాగరాజ్య, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జమీరా, సాహిత్య, ఆశాలు, నాగరత్నం, వెంకటలక్ష్మి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి వారం కూడా గ్రామాల్లో గృహాల వద్ద డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంసీ, అంగన్వాడీ టీచర్స్, సిబ్బంది అందరూ కూడా గృహాల వద్ద ఉన్నటువంటి ఈ యొక్క అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఆన్లైన్ చేయడం ద్వారా దాన్ని సెక్రటరీ పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుని మా యొక్క వైద్య బృందాలు సహకరించి మీ యొక్క ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని నిధులు చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికోసారి క్లీన్ చేయడం ద్వారా ఈ లార్వా జనిత ప్రదేశాన్ని గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాలిభాగస్తులు కావాలని, అలాగే దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చిన్నపాటి జ్వరమైనా సరే ప్రాథమిక పరీక్షలు అనేవి మీ గ్రామంలో హెల్త్ అండ్ వెల్ఫేర్ సెంటర్లో చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా మరి మా యొక్క వైద్య బృందాలు సలహాలు పాటించాల్సిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీసర్ని మనం అందరూ కూడా కోరుతాం.